కాకరకాయ పులుసు కూర అండి. ఈరోజు ఎలా చేద్దాం చూద్దానండి. వెల్కమ్ బ్యాక్ టు కైరా ప్రజ్ఞ వ్లాగ్స్ అండి. సో ఇలా ఏంటంటే తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అంతకుముందే మీరు చింతపండుని కొంచెం తీసేసుకొని నిమ్మకాయ అంత సైజు తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ఈ ముక్కలుగా తరిగిన వాటికి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పెట్టాలండి. బాగా కలిపేసి ఇలా టాస్ చేయండి. టాస్ చేసి మంచిగా చేతితో కలిపేసి పక్కన 5 to 10 minutes ఉంచండి. అంతలోపల మనము 2 ఉల్లిపాయలు తీసుకొని దాన్ని కట్ చేసుకొని సన్న ముక్కలుగా పక్కకు పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత నేనైతే అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసానండి, పిండేసాను. 2 to 3 times వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఏంటంటే ఈ ముక్కల్ని కడుక్కున్న ముక్కల్ని ఇందులో బాగా 5 minutes వేయించాలండి. అప్పుడు మంచిగా వేగుతుంది. వేగిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. నాకైతే 5 minutes పట్టింది. సో అలా వేయించుకున్న తర్వాత కొంచెం అందులోనే పక్క తీసుకున్నాక కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఇంగువ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలండి. కొంచెం మరి గోల్డెన్ కాకుండా ఇలా మెత్తగా వేయించుకోవాలా. అందులో కొంచెము అల్లం వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇది మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారము ఇవన్నీ మసాలాలు కరెక్ట్గా ఉంటే చాలా బాగా వస్తుందండి. ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి. తర్వాత అది కొంచెం సేపు వేయించాక చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వాటర్ తీసుకున్నానండి, ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి. సో ఇలా మంచిగా ఇలా అంటే కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఇది చిన్న ట్రిక్ అండి, నాకు వేరే అక్క చెప్పింది. సో కానీ ఇలా పైన వాటర్ మూత మీద వేసుకొని ఇలా ఉంటే తొందరగా ఉడుకుతుందంట. అదే వాటర్ని మళ్ళీ కూరలో కూడా వేసుకోవచ్చు. నాకు ఇంకా ముక్కలు ఉడకలేదు కాబట్టి నేను ఆ వాటర్ని అందులోనే పోసేసుకుంటున్నాను. మంచిగా ఇంకొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు అప్పట్లోప 2 tablespoon బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. అందులో పోసేసుకోవాలా. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అలా తినచ్చు, పులుసులాగా తినచ్చు. తిక్కుగా ఉంటే బాగుంటుంది. సో అది మీ ఆప్షనల్, అంతే అండి. ఇలా వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్జే కాదు, ఇలా వెజ్లోను కూడా బాగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.